అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి శ్రీ మారుతి మూవీ క్రియేషన్స్ అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ శ్రీ దేవకి కళ్యాణ మండపం అని అంటున్నారు. సినిమా టైటిల్ వచ్చేసి ఆడిషన్స్ నో కాల్స్ ఓన్లీ వాట్సాప్ అని అంటున్నారు. రిక్వైర్డ్ వచ్చేసి అన్ని ఏజ్ గ్రూపుల మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలంట. దయచేసి కాల్స్ చేయకండి, ఓన్లీ వాట్సాప్ చేయండి అని అంటున్నారు. బ్రింగ్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎందుకు ఆడిషన్కి? జాగ్రత్త. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నాడంటే మీ ఏదైనా ఫ్రాడ్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయేమో, జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మామూలుగా ఆడిషన్కి ఎవరైనా కానీ ఏమి అడుగుతారు అంటే 4x6 అంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అడుగుతారు. మరి ఆడిషన్కి ఇది అడుగుతున్నారంటే 1-10 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది వచ్చేసి ఈ నెల 12/7/2026 సండే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్ జరుగుతున్నాయంట. లొకేషన్ ఎక్కడంటే శ్రీకాకుళంలో ఉన్న రామ్ లక్ష్మణ్ జంక్షన్ అంట. గ్రాండ్ పార్క్ ఆదిత్య హోటల్లో ఆడిషన్లు జరుగుతున్నాయంట. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారంటే నేను మీకు చెప్తాను. సో డైరెక్టర్ గారి పేరు వచ్చేసి ప్రసాద్ రాజు అంట. స్టోరీ అండ్ డైలాగ్స్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అని అంటున్నారు. సో వీళ్ళు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు నేను మీకు ప్రీవియస్ వీడియోలో ప్రామిస్ చేశాను కదా, ఇప్పుడు మీరు ఎంత గొప్ప కథ పట్టుకొని వెళ్ళినా కానీ మీకు డైరెక్షన్ ఇవ్వటం అనేది డౌటు అనేది ఎందుకు డౌట్ ఉంటుంది అనేది నేను మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని ఆసక్తితో చూసే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక మంచి కథ పట్టుకొని వెళ్ళారు. కాకపోతే ఏంటి అంటే మీరు దాన్ని ఎంతవరకు డీల్ చేయగలరు, మీరు డైరెక్షన్ అనేది పర్ఫెక్ట్గా చేయగలరా లేదా అనేది వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ అంటే ఏంటి అంటే మెయిన్గా 24 శాఖలతోటి 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 24 శాఖలతోటి మీరు ప్రాపర్గా పని చేయించుకోవడం అనేది తెలిసి ఉండాలి. ప్రాపర్గా పని చేయించుకోవడం అన్ ద సెన్స్ ఇక్కడ అరవటం కానీ, కోప్పట్టం కానీ, మీ ఈగో చూపించడం కానీ, నేనిది అనే ఒక అహంకారం కానీ లేకుండా ఉంటే చాలు. అంతకుమించి మీకు ఉండాల్సిన పెద్ద క్వాలిఫికేషను పెద్ద ఇది అవసరంలా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను ఒక అది ఎలా చెప్పాలి అంటే నేనే దేవుడిని, నాలాంటి దేవుడితో మీరు పనిచేయడం మీ అదృష్టం అనే అలాంటి ఒక ట్రాన్స్లో ఉంటారు. సో ఆ ట్రాన్స్ నుండి ముందు అసలు ఆ ట్రాన్స్ అనేది ఉండకూడదు. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇండస్ట్రీలో రైట్ ఫ్రమ్ సెట్ బాయ్ దగ్గర నుండి, రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి, మీకు మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గర నుండి, మీరు చెప్పిన దగ్గర ఊడ్చి తుడిచే వాళ్ళ దగ్గర నుండి అందరూ పనిచేయడానికి వచ్చారు. నువ్వు కూడా పనిచేయడానికి వచ్చావు. కాకపోతే నీకు ఒక చైరేసి కూర్చోబెట్టి జడ్జిమెంట్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళకు ఒక చీపిరో మాప్ స్టిక్ ఇచ్చి తొడవమని అడుగుతున్నారు. అందరం ఇక్కడ కూలోళ్ళు. సో అలాంటి ఒక ఇదిని మీరు మెయింటైన్ చేసుకోగలిగినట్లయితేనే మీరు డైరెక్టర్గా ఫిట్ అనేది ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం ఉంటుంది. అలా కాకుండా రైట్ నేనేం చెప్పాను నీకు ఏం చేస్తున్నావు యూ బ్లడీ కాదు అన్నట్లయితే అక్కడ సెట్లో మూడు మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అంటే మీరు అరిచే అరుపులకు మీరు చేసే గోలకి ఏమవుతుంది అంటే చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతారు. డిస్టర్బ్ ఫీల్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే వర్క్ షెడ్యూల్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఆ వర్క్ షెడ్యూల్, వర్క్ ప్రాసెస్ అనేది ఇబ్బంది అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కెమెరామెన్నో లేదంటే ఎవడో ఒకరిని తిట్టారు. రేపటి నుండి ఆ డిఓపి రాను అంటున్నాడు. మళ్ళీ కొత్త డిఓపి అతనికి మీరు నేర్పించుకోవాలి. అతను వాడిన లెన్స్లకి ఇతను వాడిన లెన్స్కి, అతను వాడిన కలర్ ప్లేట్స్కి ఇతను వాడే కలర్ ప్లేట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత రేపు అన్న రోజు మీరు ఎడిటింగ్ రూమ్లో చాలా కంటే చాలా ఎక్కువ కష్టపడాలి. లేదు ఆర్ట్ డైరెక్టర్ రేపు రాడు, అతను వేసిన సెట్ కావచ్చు, ఇతను వేసిన సెట్ కావచ్చు, డిఫరెంట్ ఉంటుంది. లేదు ఏదో ఒక క్రాఫ్ట్ ఆర్టిస్టే రానన్నారు, లేదంటే డైరెక్షన్ టీం రానన్నారు. దానివల్ల మీకు ఏమవుతుందంటే వర్క్ ఫ్లో అనేది కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ఎప్పుడైనా కానీ ఇక్కడ మెయిన్గా ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, లేదంటే ఒక ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, లేదంటే ఒక హీరో కావచ్చు, సార్ నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వండి అనగానే వాళ్ళు ఫస్ట్ అనేది ఏంటి అంటే ఈ సినిమాకి నువ్వు మా దగ్గర పని చెయ్యి, చూద్దాం నువ్వు ఎలాగ వర్క్ చేస్తావు అనేది, దాన్ని బట్టి నేను నెక్స్ట్ సినిమా అవకాశం ఇస్తాను అని అంటారు. సో అలాగెందుకంటారు అంటే ఫస్ట్ అసలు నువ్వు ఈ ప్రొడక్షన్ హౌస్కి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వాటిలో నువ్వు మింగిల్ అవ్వగలుగుతున్నావా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఎస్ మింగిల్ అవ్వగలుగుతున్నావు అంటే ఇమీడియట్గా వాళ్ళు మీకు డైరెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే నిన్నటి వీడియోలో కావచ్చు, ఈరోజు వీడియోలో కావచ్చు, నేను మీకు చెప్పేది మెయిన్గా ఏంటి అంటే మీరు ఒక వర్క్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రశాంతంగా ఉండటం అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీ కథను ఇవ్వడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఈ ఒక్క కథే పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చినట్లయితే మీరు సక్సెస్ కాలేరు. ఈ కథ మీరు ఇచ్చేసినా కానీ
ఇంకో 10 కథలు చేసుకున్నంత బ్రెయిన్ మీ దగ్గర ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి కథ ఇచ్చేసైనా కానీ దానికి నాకు టైటిల్ ఇవ్వండి సార్. డైలాగులకో, కథకో, స్క్రీన్ ప్లేకో ఏదో దానికి టైటిల్ ఇవ్వండి. నేను మీతో పాటు డైరెక్షన్ టీంలో ట్రావెల్ అవుతాను. నెక్స్ట్ ఇంకో కథ రెడీ చేసుకుంటాను. ఇంకొక సినిమా నాకు అవకాశం ఇవ్వండి అనే ఇలాంటి మెచ్యూరిటీ మీకు ఉన్నట్లయితే ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7794058690. ఐ రిపీట్ 7794058690. సెకండ్ నెంబర్ వచ్చేసి 9505072203. ఐ రిపీట్ 9505072203. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.